బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెలెన్ డైరీస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో 40 డేస్ స్టడీ సిరీస్. దీంట్లో అయితే నేను డే 13 వ్లాగ్ అనమాట ఇది. సో నేను మార్నింగ్ అయితే 6:30కి అలారం పెట్టాను, బట్ నేను లేచిన టైం మాత్రం 7, ఒక 30 మినిట్స్ లేట్గానే లేచానులేండి. ఫస్ట్ అలారం సౌండ్ వినగానే లేవాలనిపిస్తుంది, కాకపోతే ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండు అని అట్లా అనిపిస్తుంది అనమాట. సో అందుకని కొంచెం లేట్గానే లేచాను. ఫైనల్లీ 7కి లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఒక గ్లాస్ వామ్ వాటర్ అయితే తాగుతాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక కప్ టీ కానీ కాఫీ కానీ అయితే తీసుకుంటాను. ఈ మధ్య నేను షుగర్స్ తగ్గించేసాను తినటం అని చెప్పాను కదా. సో అందులో ఫస్ట్ నేను స్కిప్ చేయాలి అనుకుంది టీ అనమాట. ఇదివరకు ఈ ఫుల్ కప్ తాగేదాన్ని, బట్ ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెం బ్రేక్ చేసుకుంటూ వచ్చాను. అంటే దానిలో హాఫ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మెల్లమెల్లగా తగ్గించేద్దాము, ఒక్కసారి తగ్గించడం అంత ఈజీ కాదు, అందుకని చెప్పేసి హాఫ్ దాన్ని స్కిప్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. అండ్ నేను ఇలా ఒక టీ తాగేసిన తర్వాత కొంచెం ఎనర్జీకి అయితే టీ తాగాను. అండ్ టీ తాగేసిన తర్వాత నా మార్నింగ్ సెషన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ముందు అనమాట స్మాల్ స్టడీ సెషన్ లాగా స్టార్ట్ చేశాను. ఇవాళ ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్వాంట్లో పర్సెంటేజెస్ క్వశ్చన్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో చాలా కామన్ కదా. సో కాన్సెప్ట్ సింపుల్ అయినా సరే క్యాలిక్యులేషన్స్ అయితే ఫాస్ట్గా చేయాలి. ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఈజీగానే వచ్చాయి, కానీ ఒక్క క్వశ్చన్లో క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసి ఆన్సర్ రాంగ్ వచ్చిందనమాట. సో ఆ మూమెంట్లో కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చింది, కానీ వెంటనే రియలైజ్ అయ్యాను. నేను ఒక్క ప్రాబ్లం కూడా నాకు ఏదన్నా నేను ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నాకు కొంచెం అది రావట్లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు అంటే ఇమ్మీడియట్గా అసలు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. దాన్ని నేను ఎలా స్కిప్ చేయాలో నాకు తెలియట్లేదు. ఆ వెంటనే ఏం చేస్తానంటే దాన్ని స్కిప్ చేయడానికి ఒక 5 మినిట్స్ అట్లా నేను మా పెట్తో ఆడుకోవడం కానీ కొంచెం మైండ్ని రిలాక్స్ చేయడానికి అట్లా చేస్తానన్నమాట. సో కొంచెం వెంటనే రియలైజ్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ అంటే మిస్టేక్స్ లేకుండా అయితే ఉండటం కాదు కదా, మిస్టేక్స్ నుంచి నేర్చుకోవటమే ప్రిపరేషను, అందుకే ప్రిపరేషన్ చేస్తారు. సో కాబట్టి అది నేను రియలైజ్ అయిపోయి కొంచెం సేపు కామ్ డౌన్ అయ్యి మళ్ళీ ఆ మిస్టేక్స్ ఏంటి అనేది మళ్ళీ ఫైండ్ అవుట్ చేసి నేర్చుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సెంటేజెస్లో ఇమీడియట్గా క్యాలిక్యులేషన్స్ వచ్చేయాలి. అంటే ఆ పర్సెంటేజ్ ఎంత, అంటే 1/2 అంటే ఎంత పర్సెంటేజ్, 1/3 అంటే ఎంత పర్సెంటేజ్, ఇట్లా ఉంటుంది కదా. సో ఇవి ఇమీడియట్గా మనం క్యాలిక్యులేట్ చేసి ఉండాలి. అది నేను ఒక్కొక్కసారి నాకు మిస్టేక్ జరుగుతుంది, బట్ దాన్ని ఎట్లా నేను ఓవర్కమ్ చేయాలనేది నేను మిస్టేక్స్ నుంచి అయితే నేర్చుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేనైతే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఆ పర్సంటేజెస్ అయితే నేర్చుకున్నాను. ఫస్ట్ నేను ఇదివరకు నేర్చుకున్నప్పుడు ఈజీగా గుర్తున్నాయి. అండ్ నెక్స్ట్ కొంచెం ప్రిపరేషన్ ముందుకు వెళ్తున్న కొద్దీ మైండ్లో స్ట్రెస్ కొంచెం ఎక్కువయ్యి పర్సంటేజెస్ అవి కొంచెం నాకు మిస్టేక్స్ జరుగుతున్నాయి అనమాట. ఇదివరకు ఇమీడియట్గా చెప్పేదాన్ని, బట్ ఇప్పుడు అడిగితే కొంచెం టైం పడుతుంది. సో దానికే నాకు కొంచెం ఇక్కడ బ్యాడ్ అనిపిస్తుంది అనమాట. అందుకనే వాటిని చూసుకుంటూ చేస్తున్నాను. బికాజ్ మళ్ళీ నాకు ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే చెప్పాను కదా ఫ్రస్ట్రేషన్, ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నానని. సో అందుకని ఆ టైంలో బాగా కోపం కూడా వస్తుంది. సో అందుకని చెప్పేసి చాలా స్లోగా కామ్ డౌన్గా చేస్తున్నాను. అండ్ మార్నింగ్ టైం చాలా సైలెంట్గా ఉంటుంది కదా, అండ్ మమ్మీ వాళ్ళ పనులు చేసుకుంటారు, అండ్ నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంట్లో ఉండేది, చెల్లి కూడా లేదు కాబట్టి చాలా కామ్గా ఉంటుంది అనమాట. సో నేను నా వర్క్ అంతా ఫినిష్ చేసేసి ఫస్ట్ ఒక స్మాల్ స్టడీ సెషన్ లాగా అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట. అంటే ఆ టైంలో కొంచెం ఈజీగా మనకి మైండ్ క్యాచ్ చేస్తుందని చెప్పేసి నేను స్మాల్ స్టడీ సెషన్లో ఫస్ట్ నేను పెట్టుకునే ఫస్ట్ సెషన్ ఏంటంటే క్వాంట్ని చేయటమే చేస్తానన్నమాట. స్టడీ సెషన్ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇవాళ మాది సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఉప్మా చాలా సింపుల్గా అయిపోద్ది అండ్ ఈజీగా తినేసేయచ్చు. నాకైతే ఉప్మా చాలా ఇష్టం, నా ఫేవరెట్ అనమాట. అంటే తినడానికి ఇష్టం కాదు,
అది ఈజీగా అయిపోతుంది, త్వరగా తినేసేయచ్చు అని చెప్పేసి దాన్ని ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తాను. మమ్మీ ఎప్పుడైనా ఇవాళ ఏంటి టిఫిన్ చేయాలి అంటే నాకు వెంటనే మైండ్లో తట్టేది ఏంటంటే ఉప్మా, చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. మమ్మీకి కూడా అంత పని ఉండదు కదా దాన్ని చేయడానికి, సో అందుకనే దాన్ని నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ టీ, మళ్ళీ సెకండ్ టైం అయితే నేను టీ తీసుకోలేదు, మమ్మీ వాళ్ళు అయితే తీసుకున్నారు. నేను చెప్పాను కదా ఈ మధ్య టీ తాగడం తగ్గించేసాను అని. ఇదివరకు బాగా తాగేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం తగ్గించాను, దాన్ని అవాయిడ్ చేసేసాను. అండ్ ఎందుకు ఉప్మా ఈజీగా ఉంటుందంటే హెవీగా తింటే స్లీపీగా అనిపిస్తుంది. సో అందుకని లైట్ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తేనే మంచిది ప్రిపరేషన్ టైంలో, నా సజెషన్. సో బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే ఫోన్ స్క్రోల్ చేయడం అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బికాజ్ మళ్ళీ ఫోన్ స్క్రోలింగ్ దానికి అలవాటు పడ్డాము అంటే మళ్ళీ దాన్నే ఫోనే చూడాలి అనిపిస్తుంది, కాబట్టి ఆ స్క్రోలింగ్ అయితే తగ్గించేసాను అనమాట. ఇన్స్టెడ్ కొంచెం కన్నడ వర్డ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకవేళ ఫోన్ తీసుకున్నా సరే కన్నడ వర్డ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సో నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే నెక్స్ట్ సెషన్ అయితే స్టార్ట్ చేశాను, రీజనింగ్ ప్రాక్టీస్ అనమాట. సో టాపిక్ వచ్చేసి ఎనాలజీ అండ్ సిరీసెస్. సో ఇదైతే నేను స్టార్ట్ చేశాను. రీజనింగ్ క్వశ్చన్స్ సమ్ టైమ్స్ ఫన్నీగా ఉంటాయి, పజిల్ సాల్వ్ చేసినట్టు ఫీల్ అవుతాను అనమాట నేను. కొన్ని క్వశ్చన్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి, కానీ సిరీస్ క్వశ్చన్స్లో నేను 2 మిస్టేక్స్ చేశాను ఈ సెషన్లో. అయితే రీజన్ అయితే చాలా సింపుల్, క్వశ్చన్ని ఫుల్గా రీడ్ చేయకపోవటము. సో అక్కడ ఒక లెసన్ అయితే క్లియర్ అయింది. క్వశ్చన్ ఎప్పుడైతే మనం ఫుల్గా రీడ్ చేస్తామో అప్పుడు మనకి ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యిద్ది. సో నేను ప్రతిసారి కూడా చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఖచ్చితంగా నేను క్వాంట్లో కానీ రీజనింగ్లో కానీ క్వశ్చన్ని ఫుల్గా రీడ్ చేయకుండా నేను దాన్ని చేసేస్తాను, అది మిస్టేక్ అవుద్ది. మళ్ళీ దానికోసం మళ్ళీ రెండోసారి ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. సో అది నేనైతే ఒకటి ఫైండ్ అవుట్ చేశాను అనమాట. అండ్ స్పీడ్ కంటే కూడా క్లారిటీ చాలా ఇంపార్టెంట్, అది మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం అనమాట. టైం ఉంటుంది కాబట్టి మనం రాసే ఎగ్జామ్కి దాని టైంని ఫాలో అవ్వకుండా మనం చేయాలి అని కాకుండా క్లారిటీ చాలా ఇంపార్టెంట్. మనకి క్వశ్చన్ కరెక్ట్గా వస్తేనే మనం అటెంప్ట్ చేయడం చాలా మంచిది. క్వశ్చన్ మనకి అది ఆన్సర్ సరిగ్గా రాకపోతే అటెంప్ట్ చేయడం బ్లెండర్ మిస్టేక్ అనమాట. సో ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ మనకి ఆ క్వశ్చన్ తెలిసిన ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అనుకోవటం ఈజీ కాదు, ఎందుకంటే అక్కడ టైం రన్ అవుతూ ఉంటుంది. మన మైండ్లో అంత ఫాస్ట్గా, టైం ఎంత ఫాస్ట్గా రన్ అవుతుందో మన మైండ్ కూడా అంత ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. కాబట్టి మనకి కరెక్ట్గా తెలిస్తేనే మీరు ఆ క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయడం చాలా మంచిది. అంటే నేను నేర్చుకున్న దాన్ని బట్టి మీకు చెప్తున్నాను అనమాట. లంచ్ తర్వాత కొంచెం టైర్డ్గా అనిపించింది. సో ప్రిపరేషన్ జర్నీలో ఎనర్జీ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక 20 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్న తర్వాత మైండ్ ఫ్రెష్గా అనిపించింది. సో సమ్ టైమ్స్ రెస్ట్ కూడా ప్రిపరేషన్లో పార్టేనండి. చాలామంది రెస్ట్ తీసుకోకుండా 24 అవర్స్ చదువుతూనే ఉంటారు, బట్ నేను అలా చదవలేను, ఎందుకంటే మైండ్ కొంచెం రెస్ట్ తీసుకుంటేనే మనం ప్రీవియస్ చదివింది గుర్తుంటుంది. సో అందుకనే కొంచెం సేపు అయితే నేను రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట చదవటం. నా నెక్స్ట్ సెషన్లో అయితే జనరల్ అవేర్నెస్ అయితే చదివాను. టాపిక్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఫస్ట్, అండ్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అయితే నేను చదివాను. అండ్ నేను ఇక్కడ మార్చ్ మంత్ ఉంటుంది కదా, సో దాన్ని నేను ఒక 20 క్వశ్చన్స్ లాగా డివైడ్ చేసుకొని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సో ఒక్కసారి అంత పెండింగ్ని రాయటం చాలా కష్టం అనిపించి 20 క్వశ్చన్స్ అయితే రాస్తూ ఉన్నాను. సో కరెంట్ అఫైర్స్ వచ్చేసి మార్చ్ మంత్ ఏదైతే ఉంటుందో సో వాటిని అయితే నేను ఇక్కడ నోట్ డౌన్ చేసుకుంటున్నాను. ప్రీవియస్గా అయితే నేను చదివేదాన్ని ట్యాబ్లో, బట్ ఇప్పుడు చదవటం నాకు ట్యాబ్లో చదవటం అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు. బికాస్ కళ్ళు బాగా లాగుతున్నాయి అనమాట, అంటే వాటర్ వచ్చేయటము కళ్ళలో నుంచి అట్లా అనిపిస్తుంది. అండ్ త్వరగా అలసిపోతున్నాను, పడుకోవాలనిపిస్తుంది. ఎక్కువసేపు ట్యాబ్ చూసినా ఫోన్ చేసినా సరే కళ్ళు చాలా త్వరగా అలసిపోతున్నాయి, అండ్ రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి అనిపిస్తుంది. సో అందుకనే ఒక 20 క్వశ్చన్స్ లాగా డివైడ్ చేసుకొని రాస్తున్నాను అనమాట. అండ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్కి సంబంధించి అట్లా నాకు ఈజీ అనిపించింది. సో అందుకనే అట్లా చేస్తున్నాను. అండ్ జనరల్ అవేర్నెస్ చదవడం ఈజీ అనిపిస్తుంది, కానీ రిమెంబర్ చేయడం మాత్రం చాలా డిఫికల్ట్. సో చిన్న షార్ట్ నోట్స్ లాగా రాసుకుంటున్నాను, అండ్ కీవర్డ్స్ హైలైట్ చేస్తున్నాను. రివిజన్కి ఈజీ అవుతుందని ఈ ప్రాసెస్ అయితే నేను ఫాలో అవుతున్నాను అనమాట. సో ఇక్కడ అదే చేస్తున్నాను. అండ్ నాకు జనరల్ అవేర్నెస్లో ఏదైనా కరెంట్ అఫైర్స్లో జనరల్ అవేర్నెస్కి సంబంధించింది ఏదైనా కనిపిస్తే దాన్ని మళ్ళీ నేను ఏదైతే బుక్ ప్రిఫర్ చేస్తున్నానో ఆ బుక్లో
ఒక నోట్స్ అంటే చిన్ని నోట్స్ లాగా ఉంటుంది కదా, సో వాటిని అక్కడ పేస్ట్ చేసేసి వాటి మీద రాసుకొని అక్కడ చదువుతున్నాను అనమాట. నాకు చదివేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది. ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది కదా, ఇప్పుడు రీసెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అనమాట ఇది అని చెప్పేసి ఈజీగా నాకు క్లిక్ అవుద్ది అని చెప్పి అలా అయితే నేను రాసుకుంటున్నాను. సో అవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి, జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్లో కొంచెం ఎక్కువగా అప్డేట్ ఉన్నాయి అనుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ నోట్స్లోనే నోట్ చేసుకుంటున్నాను. అండ్ కీవర్డ్స్ని హైలైట్ చేయడం మాత్రం అసలు మర్చిపోమాకండి. అండ్ మీరు కరెంట్ అఫైర్స్ నోట్స్ మీరు రన్నింగ్ నోట్స్ రాస్తున్నా సరే మీరు రివిజన్ టైంలో కీవర్డ్స్ని హైలైట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బికాస్ అవి మనకి అలా కీవర్డ్స్ని హైలైట్ చేస్తూ రాసుకుంటే మనం చదివితే మనకి ఈజీగా క్లిక్ అవుతాయి అన్నమాట మైండ్లో. సో ఇది కూడా ఫాలో అవ్వండి. ఒక మార్కర్ అనేది దగ్గర పెట్టుకొని, హైలైటర్ ఉంటుంది కదా, సో హైలైటర్ని దగ్గర పెట్టుకొని మీరు రివిజన్ చేసే టైంలో, అది జనరల్ అవేర్నెస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, మీరు రివిజన్ చేసే టైంలో హైలైటర్ని దగ్గర పెట్టుకొని మీకు ఇంపార్టెంట్ అనిపించిన వర్డ్స్ని హైలైట్ చేయండి. దానికి సంబంధించిన ఏదైనా ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని కూడా గ్యాదర్ చేసి చదవడం చాలా మంచిది. కంటిన్యూస్గా చదవడం వల్ల బాడీ కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది కదా. సో స్మాల్ ఈవినింగ్ వాక్ అయితే వెళ్ళాను మా పెట్ని తీసుకొని. యూజువల్గా అయితే నేను ఒక 30 minutes to 1 hour అయితే పెట్ని తీసుకొని అలా మొత్తం తిరిగి వస్తాను. కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకా మైండ్ అనేది చాలా రిలాక్స్గా అనిపిస్తుంది కదా. సో అందుకని అలా వెళ్తాను. అండ్ ఫ్రెష్ ఎయిర్లో వాక్ చేస్తే మైండ్ చాలా కామ్ అవుతుంది. అండ్ మేముండే ఏరియా విలేజ్ కాబట్టి నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ చుట్టూ కొండలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
సమ్టైమ్స్ నేచర్ కూడా మోటివేషన్ ఇస్తుంది అని అనిపిస్తుంది. వాకింగ్ చేస్తూ ఒక థాట్ అయితే వచ్చిందనమాట. డ్రీమ్స్ స్లోగా రియలైజ్ అయినా సరే కన్సిస్టెన్సీ ఉంటే డెఫినెట్లీ రీచ్ అవుతామని ఒక మంచి థాట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఈవినింగ్ అలా ఫ్రెష్ అయిపోయి కొంచెం చిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అయితే చదవటం స్టార్ట్ చేశాను. అరౌండ్ నేను 5:30కి అలా స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడిప్పుడే కన్నడ నేర్చుకుంటున్నానని చెప్పాను కదా. సో నాకు డైలీ ఒక 5 minutes ప్రాక్టీస్ చేస్తే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. నేను డే 13లో నేర్చుకున్న వర్డ్స్ ఏంటంటే, నమస్కార అంటే హలో అని, చెన్నాగిద్ర అంటే హౌ ఆర్ యూ అని, ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూ అని ఇలా నేర్చుకుంటున్నాను. అండ్ న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవటం బ్రెయిన్కి ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. నాకు ఇంకా ఎక్కువగా చదవాలనిపిస్తుంది అనమాట ఇట్లా కన్నడ నేర్చుకుంటుంటే. సో అదే నేను రాసుకుంది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ నేను డైలీ ఒక 20 to 30 వర్డ్స్ అయితే రాసుకుంటున్నాను కూడా, ఎందుకంటే అవి ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ మా మమ్మీని కూడా కన్నడ నేర్చుకోమని చెప్పాను అనమాట. సో నాకు కూడా కొంచెం ఈజీగా అవుతుంది కదా, సో అందుకని అట్లా నేర్చుకున్నాను. నైట్ టైంలో అయితే ఇంకా మళ్ళీ స్టడీ సెషన్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా నేను ఈ కన్నడ ఏదైతే రాస్తున్నానో ఆ నోట్బుక్లోనే నేను రాసుకుంటున్నాను అనమాట, నోట్ చేసుకుంటున్నాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ క్లియర్ అవుతుందని చెప్పేసి అట్లా అయితే నేను ప్రాక్టీస్ చేసిన. అంటే మ్యాక్సిమం నాకు టైం ఉన్నంత వరకు నోట్స్లో అయితే నేను నోట్ చేస్తున్నాను. అండ్ టైం మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా, సో అందుకని అట్లా అయితే నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఫస్ట్ మార్క్ అటెంప్ట్లో అయితే కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేయాల్సి వచ్చింది. అండ్ బట్ ఓవరాల్ కాన్ఫిడెన్స్ అయితే ఇంప్రూవ్ అవుతుందని అనిపించింది నాకైతే. అండ్ నా డే 30లో రిఫ్లెక్షన్స్ ఏంటి అంటే, ఈరోజైతే పర్ఫెక్ట్ డే అయితే కాదు, కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను, కొన్ని మూమెంట్స్లో లేజీగా కూడా ఫీల్ అయ్యాను. కానీ ఒక థింగ్ మాత్రం క్లియర్ అయింది, ఐ డిడ్ నాట్ స్టాప్ అని. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను కాబట్టి ప్రిపరేషన్ జర్నీలో బిగ్గెస్ట్ విక్టరీ అదే అని నేను అనుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తారంటే, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఒక 24 అవర్స్లో 18-19 అవర్స్ చదివితేనే అది మనకు గుర్తుంటుందని చాలామంది అనుకుంటారు. బట్ అది కాదు, మనం చదివిన దాన్ని కన్సిస్టెన్సీగా చదువుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. నా ప్రతి వీడియోలో మీకు చెప్తాను. ఎందుకు అంటే, ఆ కన్సిస్టెన్సీ లేకపోతే మనం ఎంతసేపు చదివినా వేస్ట్ అండి. చదివిన కాసేపు అయినా సరే అది మనకి ఎంత బాగా గుర్తుంటుందనేదే మనం చదివిన చదువులో చాలా ఇంపార్టెంట్. 24 అవర్స్లో మీరు 18 అవర్స్ 19 అవర్స్ చదివినా సరే, 24 అవర్స్ చదివినా సరే, నాకు తెలిసి అదంతా మైండ్లో మనకి ఫిక్స్ అవ్వదు. మనం ఏదైతే క్లారిటీగా కన్సిస్టెన్సీగా చదువుతామో, పర్ఫెక్ట్గా చదువుతామో అదే మన మైండ్లో ఫిక్స్ అవుతుంది. అది నెక్స్ట్ డే కాదు, మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే అదే మీకు కంటిన్యూ అవుతుంది. సో అలా చదవటం అయితే స్టార్ట్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రిమెంబర్ దిస్, గుర్తుంచుకోండి ఖచ్చితంగా. సక్సెస్ అనేది ఒక్క రోజులో రాదండి, ఒక్క నైట్లో స్టార్ అవ్వటం అంత ఈజీ కాదు. మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎఫర్ట్స్ అనేవి ఒకరోజు రిజల్ట్గా అయితే వస్తాయి. దీన్ని అయితే గుర్తుంచుకోండి. అండ్ మీరు చదివేది కన్సిస్టెన్సీగా చదవండి, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండండి, మీకు ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. అండ్ మీ ప్రిపరేషన్ జర్నీ కూడా కామెంట్స్లో నాతో షేర్ చేయండి, ఎలా చదువుతున్నారు ఏంటి అని. అండ్ మళ్ళీ డే 15లో అయితే కలుద్దాం. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు పాలిటీ నోట్స్ అయితే షేర్ చేయండి అని నాకు మెయిల్స్ ద్వారా పంపిస్తున్నారు. నా పాలిటీ నోట్స్ నేను పీడిఎఫ్లో పెడితే, సో చాలామందికి అది ఓపెన్ అవుతుంది పీడిఎఫ్, చాలామందికి ఓపెన్ అవ్వట్లేదు. సో నేను ఖచ్చితంగా మీకు దానికి యాక్సెస్ అయితే ఇస్తాను, చూడండి. అంతేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ డే 15లో అయితే కలుద్దాము. అంటిల్ దెన్ స్టే ఫోకస్డ్, స్టే కన్సిస్టెంట్ అండ్ కీప్ చేసింగ్ యువర్ డ్రీమ్స్. మీకు